శ్రీ సూర్యనారాయణాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనము రథసప్తమి పూజ అయిన తర్వాత తప్పకుండా రథసప్తమి వ్రత కథనైతే వినాల్సి ఉంటుందండి. చదవలేని వాళ్ళు ఈ వ్రత కథను విన్నా కూడా మీకు చాలా మంచిది. ఈ రోజు వీడియోలో వ్రత కథను చెప్తున్నాను. పూజ అంతా అయిన తర్వాత శ్రద్ధగా కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని ముందుగా ఓం ఘం 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 గణపతియే నమః అని నామస్మరణ చేసి శ్రద్ధగా ఈ వ్రత కథను వినండి. ప్రారంభిస్తున్నాను. రథసప్తమి వ్రతకథ. పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడిని రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వ్రత కథతో పాటు వ్రత విధానాన్ని కూడా వివరించారు. పూర్వం కంబోజ దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు లేక ముసలితనంలో ఓ కుమారుడు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది. పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు. జబ్బున పడ్డ కొడుకును చూసి రాజు ఎంతో దిగులు వేసింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంత దర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయమన్నాడు. త్రికాల వేదులైన ఆ ఋషులు రాజకుమారుణ్ణి చూసి ఆ బిడ్డ గత జన్మంతటిని కూడా అవగతం చేసుకున్నారు. గత జన్మలో ఎంతో సంపన్నుడైన ఎవరికి కూడా కద్దిపాటి దానం కూడా చెయ్యలేదు. అయితే అతడు జీవితంలో చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తూ ఉన్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు. అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్య కారణంగా రాజు ఇంట బిడ్డగా జన్మించాడు. సంపదలుండి దానం చెయ్యని పాపానికి రాజ కుటుంబంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడై ఉంటాడని ఋషులు చెప్పారు. తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు. అప్పుడు ఆ ఋషులు రథసప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చెయ్యమని, అలా చేస్తే రాజకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి. ఆ వ్రతం అంతా నది సరోవర తీరాలలో చేయడం మేలు. ఆ మరునాడు సూర్యుడికి మళ్ళీ పూజలు చేసి దాన ధర్మాలు వ్రత పారాయణం అనంతరం రథాన్ని సూర్యప్రతిమను ఉత్తములు అర్హులు అయిన వారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే సర్వరోగ విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయి అని కాంబోజ రాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడు కాయలతో రథాన్ని చేయడం కనిపిస్తుంది. ఇంటి దగ్గర పూజా నివేదన ఎలా చేయాలో చెప్తున్నారు. ఈ రోజు సూర్యున్ని పూజించి ఆరు బయట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా ప్రదేశాన్ని గోమయంతో అంటే ఆవు పేడతో శుద్ధి చేసి గోమయంతో చేసిన పిడకల్ని చక్కగా గుండ్రంగా ఒక దానిపై ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవు పాలను దానిలో పోసి పాలు పొంగు వస్తున్నట్లు తరుణంలో కొత్త బియ్యం అనేది పోయాలి. బెల్లం అందులో వేసి చిక్కగా నివేదనకు సిద్ధంగా చెక్క పొంగలి వండుతారు. ఆ పరిమాణాన్ని చిక్కుడు ఆకులలో పెట్టి నైవేద్యం పెడతారు. ఈ పొంగలి ప్రసాదం చిక్కుడు ఆకులో పెట్టి నివేదన చేస్తారు. వితరణ కూడా చిక్కుడు ఆకులలోనే చేస్తారు. పాలు పొంగించడం ఆ ఇంటి వృద్ధికి సంకేతం. ఇంకో విషయం ఏంటంటే ఈ పర్వదినంన పెద్దగా ఉన్న గింజ కట్టిన మంచి చిక్కుడు కాయల్ని వాడి కొబ్బరి ఆకులు పుల్లలతో సహాయంతో రథంగా చేసి సూర్యునికి రథంగా దానిని భావించి పూజ చెయ్యాలి. బంగారంతో అంటే ఈ కాలంలో కష్టం కదా. రథసప్తమి నాడు బంగారము కానీ వెండి కానీ రాగి కానీ ఆ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధములకు రథోత్సవాది కార్యక్రమములు చూచుట కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కలుగునని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతమున మన సాంప్రదాయమున నిలిచియుండుట భారతీయులకు చిహ్నము. సప్త అంటే 7కి చాలా విశిష్టత. ఆకాశంలో ఇంద్రధనస్సు రంగులు 7, సూర్య భగవానుడికి రథానికి అశ్వాలు 7, సంగీత స్వరాలు 7 అంటే సప్త స్వరాలు. మనకి సప్త వారాలు అంటే 7 రోజులు, సప్త ద్వీపాలు, సప్త ఋషులు, సప్త గిరులు సంగతి తెలిసిందే కదా. 7 కొండలవాడు, సప్త సముద్రాలు, సప్త లోకాలు. అలానే సూర్య భగవానుని కిరణాల్లో మొదటి 7 ముఖ్యమైనవి అని చెబుతారు. ఆ 7 పేర్లు తెలుసునా? మొదటి కిరణం సుషుమ్న, రెండవ కిరణం హరికేశు, మూడవ కిరణం విశ్వకర్మ, నాలుగవ కిరణం విశ్వవ్యచ, ఐదవ కిరణం సంపద్వసు, ఆరవ కిరణం అర్వాధము, ఏడవ కిరణం స్వరాడ్వసు,
ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు రథసప్తమి వ్రత విధానాన్ని తెలియచేస్తారు. ఇంతటితో మనకి వ్రత కథ అనేది పూర్తవుతుందండి. ఎవరైతే ఈ వ్రత కథను వింటారో, అలానే ఎవరైతే ఈ రోజున పూజ చేస్తారో వాళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా కూడా పూర్తిగా దూరమవుతాయండి. పూర్తిగా ఆరోగ్యవంతులవుతారు. వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయి ఈ జన్మలో వాళ్ళకి మంచి జీవితం అంటే మంచి జన్మ అనేది వాళ్ళకి ఉంటుందండి. ఆరోగ్యరీత్యా బావుంటారు. అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఉపయోగపడితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి వీడియోలతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.